ప్రియులారా, మరొకసారి బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత టీవీ కార్యక్రమానికి మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. మరి ఇంతవరకు మనం అబ్రహాము తన యాత్రా జీవితంలో మమ్రేలోని సింధూర వృక్ష వనములో గుడారం వేసుకొని నివసించిన కాలములో జరిగిన మరి 3 విషయాలు మనం చూచాం. 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈ దినం 4వ పాఠాన్ని నేర్చుకుంటున్నాం. బాగా గమనించండి. ఇది ఒకవేళ మీకు గతంలో మీకు తెలుసుకోలేదేమో. అబ్రహాము దేవుని యొక్క పిలుపునకు లోబడి 75 సంవత్సరాలప్పుడు హారాను విడిచిపెట్టి కానానుకు బయలుదేరాడు. మరి ఆయన 175 సంవత్సరాలు ఆ యాత్రా జీవితంలో జీవించి మరణించాడు. 100 సంవత్సరాలు యాత్రా జీవితంలో ఉన్నాడు. ఆ యాత్రా జీవితంలో ఆయా ప్రాంతాల్లో తను నివసిస్తూ వచ్చాడు. తను నివసించిన ప్రాంతాల్లో ప్రాముఖ్యమైన ప్రాంతము మమ్రేలోని సింధూర వృక్ష వనము. అందులో గుడారం వేసుకున్నాడు. ప్రియులారా, ఆ సింధూర వృక్ష వనములో జరిగిన సంఘటనలు మరి వాక్యములో 14 ఆదికాండం 14, 15, 16, 17, 18 5 అధ్యాయాల్లో రాయబడి 19వ అధ్యాయంలో అబ్రహాం విషయం లేదు, లోతు విషయాలు ఉన్నాయి. 20వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము అక్కడ నుండి అనగా సింధూర వృక్ష వనము నుండి ఆయన మరి గెరారుకి వెళ్ళాడు. వచ్చిందేమో మరి 13వ అధ్యాయము 18వ వచనంలో వచ్చాడు, 21వ వచనంలో వెళ్ళాడు. కనుక ఈ 5 అధ్యాయాల్లోని సంఘటనలు వర్తమానాలు మనం పొందుతున్నాం. ఈ దినం పొందేటువంటి 4వ వర్తమానం ఏంటంటే గత వారంలో చెప్పిన వర్తమానకి కంటిన్యూషన్ ఇది. గత వారంలో మనం ఏం చూచాం? దేవుడైన యెహోవా అబ్రహాము సింధూర వృక్ష వనములో నివసించేటప్పుడు ప్రకటించిన 5 ఆశీర్వాదాల గురించి చూచాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏంటంటే ఆ ఆశీర్వాదాలు మరి పొందేదానికి కారణాలేంటి, అతను అలాగా ఆశీర్వదించబడేదానికి యెహోవా అట్టి ఆశీర్వాదాలను మరి ప్రకటించటానికి కారణాలేంటి? ఎందుకంటే యెహోవా దేవుడు మరి కారణాలు లేకుండా ఏమి చేయడు. మరి యెహోవా దేవుడు సాతానుతో అన్నాడు ఒక మాట యోబు విషయంలో, నీవు నిష్కారణంగా మరి యోబును నష్టపరిచావు. యోబు విషయంలో మరి నువ్వు చేసిన పని నిష్కారణమైంది. అనగా సాతానుడు కారణము లేకుండానే యోబును మరి చాలా నష్టపరిచాడు. మరి దేవుడైన యెహోవా అలా చేయడు. అపవాది కారణము లేకుండానే నాశనమును, నష్టాన్ని, ఉపద్రవాన్ని తీసుకొస్తాడు. దేవుడైతే యెహోవా దేవుడు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన అలాగ చేయడు. ఆయన ఏం చేసినా నీతిగల న్యాయాధిపతిగా మరి తగిన కారణముతో ఆయన చేస్తాడు. మరి యెహోవా దేవుడు ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు. 5 రకాలు, తనను, తన భార్యను, తన కుమారుడిని ఇస్సాకును, తన కుమారుని ఇష్మాయేలును, తన ద్వారా సమస్త భూజనులను ఆశీర్వదించాడు. ఎందుకు? ఎందుకు ఈ ఆశీర్వాదాలు ఆయనకి ఇవ్వబడిన కారణాలేంటి? ఇప్పుడు నేను 7 కారణాలు బహుక్లుప్తంగా చెప్తాను. దయచేసి విని రాసుకోండి, మేలు పొందండి. మొదటి కారణం ఏంటంటే మరి 13వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము మరి లోతు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తను అక్కడే నిలిచిపోయాడు. అనగా లోతు సొదొమకి వెళ్ళిపోయినాడు, అబ్రహాము అక్కడే నిలబడున్నాడు. అది ఇంచుమించు కానాను ప్రదేశమే. అంటే ఎక్కడికి పోవాలా? ఆయనే వెళ్ళిపోయినాడు. మరి దేవుని ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు చెప్పాడు, నేను చూపించు దేశము. ప్రభా, ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని కనిపెట్టాడు.
కొంచెం కనిపెడితేనే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీవు కన్నులెత్తి 14 వచనం ఉంది, అనగా 13-14లో లోతు అబ్రహామును విడిచిన తర్వాత యెహోవా ఇదిగో కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరము దక్షిణము తూర్పు పడమలు చూడుము, అనగా దేవుడు చూపించిన దేశము కనులెత్తి చూడుము. అనగా మనం నేర్చుకోవాల్సింది, అబ్రహాము తన సొంత నిర్ణయము ఏర్పాటు లేదు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని నడిపింపు కొరకే కనిపెట్టాడు. కనిపెట్టుట దేవుని యొక్క మరి స్వరము, నడిపింపు, కనిపెట్టుట నడిపింపు, ఆ తర్వాత కదిలి వెళ్ళుట. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, దేవుని వాక్యం చెప్తుంది 17వ వచనంలో, నీవు లేచి మరి బయలుదేరమన్నాడు. మరి 18 చెప్తుంది, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోను మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో గుడారం వేసుకున్నాడని చెప్తుంది. నీవు లేచి బయలుదేరమన్నాడు, అనగా మమ్రేలోని సింధూర వృక్ష వనములోనికి ప్రయాణమై అబ్రహాము రావటం అనేది దేవుడు చెప్పిన మాట. నీవు లేచి వెళ్ళమన్నాడు కనుక అబ్రహాము సొంత నిర్ణయం కాదు, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క మరి కనిపెట్టుట నడిపింపబడుట, మరి నడిచి దేవుని నిర్ణయములో వచ్చుట. కాబట్టి ఇది మొదటి కారణము. లోతేమో తన సొంత ఏర్పాట్లు వెళ్ళిపోయాడు, అయితే అబ్రహాము అలాగ వెళ్ళలేదు. 13వ అధ్యాయం చదవండి. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం అక్కడే నిలబడున్నాడు, వెయిటెడ్ ఫర్ గాడ్స్ గైడెన్స్. దేవుడు అన్నాడు, నువ్వు కళ్ళెత్తి చూడు, తర్వాత నువ్వు లేచి వెళ్ళు. అప్పుడు లేచి ఆయన మరి మమ్రేలోని సింధూర వృక్ష వనములోనికి వచ్చి గుడారం వేసుకున్నాడు. కనుక ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ప్రకటించడానికి మొదటి కారణం అది. రెండవ కారణం ఏంటంటే, ఆయన గుడారములకు వచ్చిన తర్వాత 13వ అధ్యాయము 18వ వచనంలో చివరి మాటలో సింధూర వృక్షమున దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. చాలా ప్రాముఖ్యమైనది. గుడారం వేసుకున్నాడు, 18లో గుడారం వేసుకున్నాడు, బలిపీఠం కట్టాడు. ప్రియులారా, బలిపీఠం అనేది దేవుని సన్నిధికి గుర్తు, అంతేకాదు మరి సమర్పణకు గుర్తు, అంతేకాదు అర్పణకు గుర్తు. ఈ దినాల్లో చెప్పాలంటే సంఘానికి గుర్తు, దేవుని బిడ్డల సహవాసానికి గుర్తు. అనగా దేవుని ప్రజలు వారి గుడారాలు, వారి నివాసాలు ఎక్కడున్నారంటే, ఎక్కడ దేవుని ప్రజల సహవాసం ఉందో, ఎక్కడ సంఘం ఉందో ఆ స్థలాన్ని ఎన్నుకోవాలని మనం చూస్తున్నాం. గమనించండి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా మరి బలిపీఠాలు కట్టాడు. గతంలో మనం చూస్తే 12వ అధ్యాయంలో మరి లోతు తనతో ఉన్నప్పుడు 2 స్థలాల్లో బలిపీఠం కట్టాడు. మొదటిది 7వ వచనంలో ఒక బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో అక్కడి నుంచి వెళ్ళి మరలా ఇంకో బలిపీఠం కట్టాడు. ఈ 2 బలిపీఠాలు కట్టిన టైంలో లోతు అబ్రహాముతో ఉన్నాడు. కనుక అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కూడా మనం చూస్తే దేవుని నడిపింపు ప్రకారము అబ్రహాము 13వ అధ్యాయం 18వ వచనంలో మరి మమ్రేలోని సింధూర వృక్ష వనములోకి గుడారం వేసుకొని వెంటనే బలిపీఠం కట్టాడు. ఇలా అది ఆశీర్వాదకరం. గమనించండి, అయితే లోతు అబ్రహాముతో ఉండి బలిపీఠాలు కట్టడం చూచినవాడు. మరి సొదొమకి వెళితే 13వ అధ్యాయం చదవండి, ఒక్క బలిపీఠం అన్న కట్టాడా? ఒక్క బలిపీఠం అన్న కట్టాడా? కట్టలేదు. అదే తన యొక్క మరి నాశనమునకు, ఆత్మీయ నష్టానికి, పొందిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటానికి, కుటుంబము శాపగ్రస్తమవటానికి కారణం అదే. కాబట్టి అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదాలు ప్రకటించేదానికి రెండవ కారణం ఏంటంటే, తాను వెళ్ళిన స్థలములో బలిపీఠము కట్టుకొని అక్కడ మరి నివసించాడు కనుక ఇది రెండవది. మూడవది ఏంటంటే,
18వ అధ్యాయము 19వ వచనంలో ఇంకో కారణం చెప్పారండి. యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎట్లనగా 18ఏమో ఆ 5 ఆశీర్వాదాల్లో 5వ చెప్తున్నాడు. ఇక్కడ 5వది ఏందది? అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును అన్నాడు కదా. చెప్పి ఎట్లనగా, ఎందుకనగా, ఆశీర్వాదం ఎందుకు అంటే అక్కడ రాశాడు, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును అన్నాడు. 3వది అనగా ఎట్లనగా అంటే ఎందుకు నేను తనను బట్టి భూమి మీద మరి ప్రతి జనములో నేను ఆశీర్వదిస్తానన్నానంటే అతను అబ్రహాము మరి తన పిల్లలకు తన ఇంటి వారికి మరి నీతి న్యాయములు జరిగించుచు జీవించున్నట్లుగా యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించును రాయబడింది. ప్రియులారా, 3వ కారణం ఆశీర్వాదానికి అనగా అబ్రహాము తన పిల్లలకు తన ఇంటి వారికి యెహోవా మార్గములను బోధిస్తున్నాడు. ఎంత బాధ్యత ఇది! అప్పటికి తను ఇస్సాకు జన్మించలేదు. 18వ అధ్యాయంలో ఇస్సాకు లేడు. అయితే పిల్లలు ఎవరు వీళ్ళు? 14:14లో మనం చదివితే తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది పిల్లలు. అనగా ఇష్మాయిలేం వెళ్ళిపోయాడు, ఇస్సాకు పుట్టలేదు. ఇప్పుడు తన ఇంటిలో దాసదాసీలకు పుట్టిన పిల్లలలో 318 మంది మరి అలవర్చబడిన వారు ఉన్నారంట. అంటే ఏంది అది? ఈ వాక్యములో 18-19లో చెప్పినట్టుగా అబ్రహాము తన ఇంటి వారికి తన పిల్లలకు నీతి న్యాయములు జరిగించుచు జీవించున్నట్టుగా యెహోవా మార్గము గైకొన్నట్లుగా వారి బోధిస్తాడని. అనగా ఎంత బాధ్యత తీసుకున్నాడు చూడు. మరి ప్రియులారా, ఈ దినాల్లో మనకు 1, 2, 3 కంటే పిల్లలు లేరు. అయితే నీవు కలిగిన పిల్లలకు, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు 2 3 వారు నీతి న్యాయములు జరిగించుచు వారి జీవించినట్టుగా యెహోవా మార్గములను వారికి నీవు బోధిస్తున్నావా? బోధించడమే కాదు, అబ్రహాము 318 మంది పిల్లలు ఆయన అలవర్చాడంట. అలవర్చడం అంటే వేరే మార్గములో వెళ్లకుండా మరి దేవుని మార్గములో ఉండునట్లుగా వారిని పెంచటము. ఇంగ్లీష్లో ట్రైన్డ్ అని ఉంది, తర్బీదిచ్చాడు. కాబట్టి ఎంత ఆశీర్వాదకరమో చూడండి. కాబట్టి ఆ యొక్క 14వ అధ్యాయంలో ఆ 318 మంది మరి తర్బీదు చేయబడి అలవర్చబడిన మరి తన ఇంట పుట్టిన వారిని తీసుకెళ్ళి మరి ఆ 4 రాజులను ఓడించి తిరిగి వచ్చాడు. తిరిగి సింధూర వృక్ష వనములోని తన ఇంటికి వచ్చాడు. అనగా సింధూర వృక్ష వనములోని తన నివాసములో తన స్వాధీనంలో ఉన్న పిల్లలను యెహోవా మార్గములలో పెంచాడు. వారి మధ్యలో బలిపీఠాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇది 3వ కారణము. వై గాడ్ హ్యాస్ డిక్లేర్డ్, వై గాడ్ హ్యాస్ ప్రొనౌన్స్డ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు ఏంటి కారణము అనే దానికి 3వది. 4వ కారణం ఏంటంటే 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే ఆదికాండములో మరియు మమ్రే దగ్గర ఉన్న, మరలా అదే మాట, మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రియులారా గమనించండి, అబ్రహాము మరి తను ఎక్కడ నివసిస్తున్నాడో మరి ఆ యొక్క సింధూర వృక్ష వనములో తనకు గుడారం ఉంది. ఆ గుడారము యొక్క గవని యొద్ద కూర్చొని ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైనది. దేవుని బిడ్డలుగా మనము
మనము మన గుడారాల్ని కాచుకోవాలా, మన హృదయాన్ని కాచుకోవాలా. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ సంఘం కాచుకునే బాధ్యత కూడా మనం తీసుకోవాలా. మరి ఆయన అన్నాడు కదా యెహోవా దేవుడు మరి యెహెజ్కేలు తోటి, యెహెజ్కేలు నేను నిన్ను ఇశ్రాయేలు ఇంటి వారికి కావలవానిగా చేశాను. ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ యాజ్ ఎ వాచ్మెన్. ప్రియులారా గమనించండి, మరి మన ఇంటికి మనం వాచ్మెన్. మన యొక్క ఇంటి ద్వారం యొద్ద ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే బాధ్యత మంది. లేకపోతే చెడు మరి దుర్మార్గత లోపలికి వచ్చేదాని వీలుంది. అదే సమయంలో మనం చూస్తే ఈ అనుభవం లోతుకు లేదు. 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే లోతు పట్టణము యొక్క గవిని యొద్ద కూర్చున్నాడు. ఇల్లు విడిచి, ఇంటి బాధ్యత లేదు కనుకనే తనకి ఇద్దరు కుమార్తెలుంటే వారు ఆత్మీయంగా పెంచబడలేదు, నష్టపోయారు లోకరీత్యా. కాబట్టి ఈనాడు మా అబ్రహాము ఈ 5 ఆశీర్వాదాలు పొందేదానికి కారణాల్లో 4వ కారణము తన ఇంటిని తాను కాచుకుంటూ వచ్చాడు. తన ఇంటిలో ఏ పాపము, ఏ దుష్టత్వము లోనికి రాకుండా వాచ్మెన్ లాగా బాధ్యత తీసుకున్నాడు. అంతేకాదు మనం హృదయాన్ని కూడా కాచుకోవాలి. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. మరి మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19లో మరి ముళ్ళ పొదలు హృదయములోనికి ప్రవేశించిన రాయబండి, ముళ్ళ పొదలు చొచ్చి అని రాయబండి. వాక్యము లోపల విత్తబడింది, ఆ తర్వాత ముళ్ళ పొదలు చొచ్చి ఆ వాక్యమును అణిచివేసిని, కాబట్టి వారు నిష్ఫలులైనారని మార్కు సువార్త 4:18-19 ఉన్నాయి. అంటే ఏం చేయాలా? వాక్యము హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఆధారం చేసుకొని మరి వెలుపటి నుండి సాతాను లోపలికి తీసుకురావడానికి ప్రయత్నించే ముళ్ళ పొదలను అణిచివేయాల. ఏందా ముళ్ళ పొదలు? ఐహిక విచారము, ధనమోసము, అపేక్షలు, అంటే ఇవి లోపలికి వచ్చినాయి. దానివల్ల నష్టం జరిగింది. అయితే అబ్రహాము వలె అవి లోపలికి రాకుండా హృదయాన్ని కాచుకోవాలి. వాక్యమును బట్టి వాటిని అణిచివేయాలి, కానీ వాటిని అనుమతిస్తే అవి లోపల చొచ్చి లోపలున్న వాక్యమును అణిచివేస్తాయి. అందుకనే కీర్తనకర్త 119 కీర్తనలో 11వ వచనం రాయబడింది, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో భద్రపరుచుకున్నా. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో ఆ వాక్యము తనను సహాయపడుతుంది. ఆ వాక్యం ద్వారా లోపలికి చొచ్చే ప్రయత్నం చేసే సాతాను ప్రయత్నాల వలన వాటన్నింటినీ లోపలికి రానియకుండా కాపాడుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలా. కాబట్టి అబ్రహాము నివాసములో, సింధూర వృక్షవనములోని తన నివాసములో మరి తన గుడారం యొద్ద మరి కూర్చొనున్నాడు. కాబట్టి మనము మన ఇంటి విషయమైన బాధ్యత. అంతేకాదు మూడోది కూడా ఉంది. ఇందా చెప్పిన మూడోది మన ఇంటి విషయమైనటువంటి కాపుదల, రెండోది మన హృదయం, మన వ్యక్తిగత జీవిత విషయములైన కాపుదల, మూడోది సంఘ విషయములైన కాపుదల. ప్రకటనలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. దాంట్లో 3వ సంఘము పెర్గమ సంఘము. మరి 2వ అధ్యాయాన్ని చదవండి చక్కగా. అక్కడ ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన పేరు అంతిపయ. అంతిపయ దినములలో ఆ సంఘములో లోపలికి ఏ రకమైనటువంటి మరి దుర్బోధ, మరి వాక్యానికి భిన్నమైన సిద్ధాంతాలు రానిలేదు. ఆయన పేరే అంతిపయ. అంతిపయ అంటే సమస్తమునకు వ్యతిరేకి. ఆ సంఘములో తనున్నంత వరకు అంతిపయ చనిపోయాడు. చనిపోయిన తర్వాత లోపలికి మరి అనేక బోధలు ఎంట్రనేట్టుగా మనం చూస్తాం. నికొలాయితుల బోధలు, బిలాము బోధ లోపలికి ఎంటర్ అయింది. ఈనాడు మనం ఏ సంఘానికి వెళ్తున్నామో ఆ సంఘములో వెళ్ళి రావటమే కాదు, అంతిపై వలె ఆ సంఘము నాది, ప్రభు నాకు ఇచ్చాడు, ప్రభు సంఘం అది, అందులో నేనున్నా,
ఈ సంఘంలోనికి మరి దేవునికి మహింకరం కానివి ఏమి రాకూడదు, వాక్యానికి భిన్నమైనవి ఏమి రాకూడదు అని నీవు ధైర్యం తెచ్చుకొని వాక్యాన్ని ఆధారం చేసుకొని లోనికి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఏ బిలీవర్ ఈజ్ ఎ వాచ్మ్యాన్ టు హిజ్ ఓన్ సోల్, ఈజ్ ఎ వాచ్మ్యాన్ టు హిజ్ ఓన్ హౌస్, ఈజ్ ఎ వాచ్మ్యాన్ టు ద లోకల్ అసెంబ్లీ చర్చ్ వేర్ హీ గోస్ ఫర్ వర్షిప్. ఇది 4. 5. అబ్రహాముకు 5 అంతల దీవెనలు, ఆశీర్వాదాలు మరి సింధూర వృక్ష వనములో ఉన్నప్పుడు ప్రకటించటానికి కారణం ఏంటి? ఏమి లేకుండా ఆశ్రయించాడా? ఈ దినాల్లో మనంతా ప్రార్థన చేసుకుంటాం, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని. ఇదే నో ఆశీర్వాదాల కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేర్చుకో ఈ మాట. ఏ బిలీవర్, ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ నీడ్ నాట్ రన్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్. నాకు అది దయచేయి, ఇది అది ఆశీర్వాదం, ఇది నో. మనం కానీ దేవుని వాక్యానికి లోబడుతూ జీవిస్తే ఏ ఆశీర్వాద కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి. దే విల్ ఫాలో యూ. నేర్చుకో. ఆ తర్వాత మరి 5వ తలంపు ఏంటంటే 14వ అధ్యాయం 21వ వచనంలో మరి సొదొమ రాజు ఆస్తిని తీసుకోమన్నాడు. సొదొమ అనేది శపించబడింది. మరి యెహోవా దేవుడు అన్నాడు మెల్కీసెదెకును పంపించి, నీవు యెహోవా వల్లనే ఆశించబడతావు. అందుకొని అబ్రహాము 14వ అధ్యాయం 21లో సొదొమ రాజు యొక్క మరి ఆఫర్ని, ఇవ్వజూచిన ఆస్తిని తృణీకరించాడు. అన్నాడు, నీ వాటిలో ఒక నూలు పోగైనా నేను తీసుకోను. హీ రిజెక్టెడ్, శపించబడిన దాన్ని, దుర్నీతి సంబంధమైన బహుమానాన్ని తృణీకరించాడు. ఇది చాలా అవసరమండి. ఇది చాలా అవసరం మనకు. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని దీవించాలి. కానీ అన్యవీత సొదొమ సాతానుడు పాపముంది అక్కడ. వాటి వలన, వాడిచ్చే మాటల వలన, అపవాది కూడా ఆ మాట అన్నాడు కదా, నువ్వు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలు ఐశ్వర్యానికి ఇస్తానని. పిల్లలారా, కాబట్టి అబ్రహాము మరి తృణీకరించాడు. సొదొమ ఆఫర్ని తృణీకరించాడు. దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని కాదన్నాడు. సృష్టికర్త అయిన దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలని తన చేయెత్తి ప్రమాణం చేశాడు. ఇది 5వది. 6వది కారణం ఏంటంటే 17వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు అన్నాడు అబ్రహాం తోటి, మరి నీతో నీ సంతతితో నా నిత్య నిబంధన స్థిరపరుస్తానన్నాడు. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనది. ఏందా నిబంధన? ఆ నిబంధన ఏదనగా సున్నతి. ఆ మాట రాయబడింది. ఆ నిబంధన ఏదనగా 10వ వచనంలో ప్రతి మగవాడు సున్నతి ఎప్పుడు పొందాలా? మరి 8వ దినాన. అప్పటికి అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. అప్పటికి తన కుమారుడు తనతో ఉన్నాడు, ఇష్మాయిల్ ఉన్నాడు. అతని వయసు 13 సంవత్సరాలు. దేని వాక్యం చెప్తుంది? 24వ వచనంలో అబ్రహాము సున్నతి పొందినప్పుడు ఆయన వయసు 99 సంవత్సరాలు. మరి ఇష్మాయేలు సున్నతి పొందినప్పుడు అతని వయసు 13 సంవత్సరాలు. అనగా అబ్రహాము దేవుడు చెప్పిన నిత్య నిబంధనకు గుర్తైన సున్నతికి తను వెంటనే లోబడ్డాడు. తను 99 సంవత్సరాలప్పుడు లోబడ్డాడు. తన ఇష్మాయిలు 13 సంవత్సరాలప్పుడు చేశాడు. అంతేకాదు, సారా తన కనిన కుమారుడుకు వాక్యం చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా 8వ దినాన సున్నతి చేశాడు. 21వ అధ్యాయము 4వ వచనములో మరి అతడు 8 దినముల ఆడైన ఇస్సాకునకు సున్నతి చేశాడు. అంతేకాదు, తన ఇంటిలో ఉన్న ప్రతి మగ సంతతికి మరి సున్నతి చేశాడు. ఎంతమంది దాసులు అనగా ఆ యొక్క సింధూర వృక్ష వనములో తను నివసించే దినాలలో జరిగినటువంటి ఒక ఆత్మకార్యము సున్నతి. అది నిత్య నిబంధనకు అందరూ గ్రేట్ రివైవల్, గొప్ప ఉజ్జీవం అనేది ఆ యొక్క సింధూర వృక్ష వనములో అబ్రహాం ఉన్నట్టు.
కాబట్టి అబ్రహాముకు ప్రకటించిన 5 ఆశీర్వాదాల్లో దానికి కారణాలు ఇది 6వది. 7వది ఏంటంటే 14వ అధ్యాయము ఆదికాండము 20వ వచనం ఏం రాయబడిందంటే 20వ వచనం చూరమాట, అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను. ఇది 7వ కారణము. అబ్రహాము అన్నింటిలో 10వ వంతు దేవునికి ఇవ్వటాన్ని నేర్చుకున్నాడు. ఇచ్చినాడు రాయబడింది. కనుక ఈనాడు అబ్రహామును దేవుడు దీవించటానికి మరి కారణాలేంది ఎతికితే ఇది 7వది. ఎందుకంటే మలాకి 3వ అధ్యాయములో పాత నిబంధనలో చివరి గ్రంథములో 10వ వచనంలో ఏముంది? మలాకి 3:10లో మరి 10వ భాగము నా మందిరపు నిధిలోని తీసుకురావాలా ఆజ్ఞ. అలాగ చేసి నీ ఉంటే నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెనలు నీ మీద కుమ్మరిస్తాను. కాబట్టి ఎవరైతే వాక్యానుసారముగా 10వ భాగాన్ని దేవుని సన్నిధిని తీసుకొస్తారో వారి మీద పట్టజాలని విస్తారమైన దీవెనలు అబ్రహాం ఇచ్చాడు. కనుకనే ఆ యొక్క ఏ స్థలములో ఇచ్చాడో ఆ స్థలములోనే విస్తారమైన దీవెనలు అబ్రహాం పొందాడు. దేవుడు 5 ఆశీర్వచనాలు ప్రకటించాడు అక్కడే. వై? దిస్ ఈజ్ ద 7th రీజన్ వై అబ్రహాం వాస్ బ్లెస్డ్, వై గాడ్ హెస్ ప్రొనౌన్స్ ద బ్లెస్సింగ్స్. 5వది ప్రియులారా, ఈనాడు మనం కూడా నేర్చుకోవాలా. మలాకి 3:10 ప్రకారము మన సంపాదనలో మరి 10వ భాగం ప్రభుకి ఇవ్వాలా. ప్రభువు భాగం ఇవ్వకపోతే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడైనా దొంగిలినా అయితే మీరు దొంగిలిస్తున్నారు. ఏ విషయంలో? ప్రథమ ఫలములను 10వ భాగములు నాకు ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. జాగ్రత్త. కొంతమంది 10వ భాగాలు వారికి ఇష్టం వచ్చినట్టు వాడతారు. ఈ దినాల్లో టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి. టీవీలో మాట్లాడే ప్రతివాడు కింద తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు. ఈ బ్యాంక్ వేయండి అని. ఇవ్వాల్సిందే. అయితే 10వ భాగం ఇవ్వటానికి లేదు. 10వ భాగములో దేని వాక్యం చెప్తుంది? 10వ భాగమును నా మందిరపు నిధిలోకి తీసుకురావాలా. మిగతాది ఏదైనా ఎక్స్ట్రా నీకు బర్డెన్ ఉంటే ఎవరికన్నా ఇచ్చుకో. 10వ భాగంలో టీవీ ప్రోగ్రాంకి ఇవ్వటానికి బైబిల్ అనుమతించదు. మరి ఎలా జరుగుతుంది టీవీ ప్రోగ్రాము? సంఘము చేయాలా. ఎఫెసీ 4 ప్రకారము నానా విధములైన పరిచర్య సంఘము ద్వారా జరగాల. ప్రియులారా గమనించండి. కాబట్టి సంఘం ఏం చేయాలా? ఆ ప్రోగ్రాం టేకప్ చేయాలా. కనుక సంఘము ద్వారా మరి దేవుని బిడ్డలు ఇచ్చేటువంటి బాల్లో మరి ఆ టీవీ ప్రోగ్రాంకు కొంత భాగాన్ని కేటాయించటం అనేది వాక్యానుసారం. కాబట్టి పలు విధాలుగా వాక్యం తెలియనందువలన, సంఘాలలో వాక్యములు చెప్పవలసిన రీతిలో చెప్పనందువల్ల దేవుని బిడ్డలు మరి పొరపాటు చేస్తున్నారు. తెలియదు. ఇవాళ ఇస్తున్నా, వాళ్ళు అడుగుతున్నారు, ఇస్తున్నా. నో, మనకు హక్కు లేదు, దాంట్లో హక్కు లేదు. కాబట్టి ఈ యొక్క దినము యొక్క అంశం ఏంటంటే మరి అబ్రహాముకు ప్రకటించిన 5 ఆశీర్వాదాలు. మరి దానికి కారణం ఏంటి? ఎందుకు అబ్రహాముకు 5 ఆశీర్వాదాలు ఆ సింధూర వృక్ష వనములో ప్రకటించాడండి? దానికి 7 కారణాలు నేను చెప్పాను. ఆ 7 కూడా సింధూర వృక్ష వనములో ఉన్నప్పుడు మరి అబ్రహాములో దేవుడు చూచాడు. మనం కూడా ఈ 7ంటికి లోబడిన వారమై మరి వాటిని చేసి దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు కావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అలాగా దీవించునుగాక, లోబడినట్లు కృపనిచ్చునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. ఈ దినము మరి అబ్రహాము మమ్రేలో సింధూర వృక్షవనములో నివసించిన కాలములో మరి జరిగిన సంఘటనలు బట్టి 4వ వర్తమానం మేము పొందాం. ఎందును బట్టి అబ్రహాముకు సింధూర వృక్ష వనములో నుండి మరి 5 ఆశీర్వాదాన్ని ప్రకటించాడు. వాయ్? ఎందును బట్టి? దానికి కారణాలు 7 కారణాలు చూచాం. 7 కారణాలు కూడా సింధూర వృక్ష
వనములో దేవుడు అబ్రహాము జీవితంలో చూచాడు. ప్రభా, మేము కూడా 5 ఆశీర్వాదం పొందటానికి అబ్రహాం వలె నాయన మేము 7 విధేయత, ఆత్మీయతను కనపరచడానికి కృప చూపించండి. ఈ వాక్యాన్ని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.